మన జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో, ప్రభుత్వ యోగ్యమైన రీతిలో మనము ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుంటాం. దాని కొరకై యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అప్పుడు మరి యోహాను రాసిన మొదటి పత్రిక చూస్తాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక భక్తులైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. 2:28. 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన మరి రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఆయన యందు. ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనము నిలిచి ఉండాలి, పడిపోకూడదు. కాబట్టి పడిపోయారంటారు. మీరు మొదట బాప్తిసం తీసుకున్నారయ్యా, పోయిన సంవత్సరం మళ్ళీ మరి ఆ దుకాణాల దగ్గర కనపడుతున్నారు, మరి ఆ కోడి పందాల దగ్గర కనపడుతున్నారు అంటూ ఉంటారు. కాబట్టి నా జీవితంలో దేవుడిచ్చినటువంటి సొంత రక్షణ మనము కడు భయముతో, భక్తితో మనము కాపాడుకోవాలి. కానీ ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు, మనం తీసుకున్నాము, ఏదో ఆపదలు ఉన్నాము అప్పుడు తీసుకున్నామని కాదు. కానీ మనం ఆ రక్షణని సొంత రక్షణ. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు మన క్రీస్తు రాకడ వరకు, ఎప్పుడు వరకు గారు ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ వరకు, లేక మనం ఎప్పుడు వస్తుపోతాం మనకు తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలుస్తారా? ప్రభు రాకడ దొంగ వలె వస్తానన్నాడు. ప్రభు కూడా మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుందంటే, ఆయనలో మనము నిలిచి ఉండాలి కదా. నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించాం, నిలిచి లేకపోతే. అందుకని యోహాను సువార్తలో ఏమంటాడు? మనందరికీ తెలిసినటువంటి మాటలు మనం చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, చదువుతాం కదా. వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. కాబట్టి 4వ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను కూడా నిలిచి ఉండును. మనం ఎవరిలో నిలిచి ఉండాలంట? క్రీస్తులో నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలబడి ఉండాలి. కానీ పడిపోకూడదు. గాలి వచ్చింది పడిపోయాను, సాతానుడు వచ్చాడు పడగొట్టాడు, నన్ను, నా విశ్వాసాన్ని బాగొట్టాడు, నా యొక్క రక్షణ దొంగిలించాడు, నేను పడిపోయాను, లోకంలో ఆశకి నేను పడిపోయాను. ఈ ఆశ మరి అది ఏదో తోటలో కానీ ప్రభువుని యేసుక్రీస్తు గారు ఆదాము అవ్వలని ఆయన మరి వారిని సృష్టించి ఆ యొక్క ఏదైనా వనంలో పెట్టినప్పుడు ఆ యొక్క మరి అవ్వమ్మ గారు అయితే ఏ విధంగా అయితే సర్పము మాట విని ఆమె ఏ విధంగా అయితే ప్రభు మాటను వెనక తను ఏ విధంగా అయితే నష్టపోయిందో మనం అటు విధంగా నష్టపోవు. కాబట్టి ప్రభు అంటున్న 4వ వచనంలో మనందరికీ కూడా తెలిసిన మాటలే మీకు చెప్తా ఉన్నాను. ఎలా ఉన్నారంట? ఆయన యందు, 4వ వచనంలో నా యందు నిలిచి ఉండుడి. నా యందు, నా అనగా ప్రభు యేసుక్రీస్తులో నా యందు నిలిచి ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానంట ప్రభు యేసుక్రీస్తు గారు. కాబట్టి ఆయనను నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము, ఆశీర్వదించబడతాము, మన కుటుంబాలు దీవించబడతాయి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయనలో నిలిచి ఉండకుండా మనం లోకములు పాపములు కదా పడిపోతే మనం నష్టపోతాం.
కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ 10 మంది బుద్ధి లేని కన్యకులు ఉన్నారు చూసారు, అక్కడ వారి దివిటి రారిపోతున్నాయి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు ఎంత స్పష్టమైనటువంటి నా యందు నిలిచి ఉండు అంటున్నాడు. ఆజ్ఞలో మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉంటున్నామా లేక జారిపోతున్నామా? కదా పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానండి మాటలు, ఆ మాటలు ప్రభు నా మాట పలికిస్తున్నాడు. కాబట్టి మనం ఉన్న కొంతమంది అయినా కూడా అందరూ కూడా మరి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంటుండేవారు ఎంతో ధన్యత. కాబట్టి నీవు నిలిచి ఉండండి. కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి కదా, వ్యాధులు వస్తాయి, చాలని పరిస్థితులు వస్తాయి, కరువులు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అయినను మనం ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ఈ లోకం మనకు శాశ్వతమైనది ఎంత మాత్రం కాదు. ఈ లోకము మనకి ఈ లోకం గతించుతూ ఉన్నది. కాబట్టి దేవుడు ఇస్తున్న కాలము మనం దేవుడితో ఉందాము. లేకపోతే ఈ లోకాన్ని ఇస్తే మనము ప్రభుతో సదాకాలం కూడా ఆయనతో ఉంటాం. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఆ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఆ నా యందు నిలిచి ఉండి మీ యందు నేను కూడా నిలిచి ఉందును. కాబట్టి నా యందు నిలిచి ఉంటేనే నేను మీలో నిలిచి ఉంటాను. కానీ మీరు నాలో నిలిచి ఉండుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు వచ్చి ఇటు వచ్చి నేను దారిగా వచ్చి నేను ప్రార్థన పడుతున్నాను అనుకుంటే కాదు. నేను కూడా అనుదినము కూడా మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అనుదినం కూడా మన మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు. ప్రభు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభువుకి సమస్తము కూడా మరుగు లేక తేటగా కనపడుతూ ఉన్నది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం మనం ప్రశ్నించుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలారాధనలో మనం పాల్గొంటూ పొందే ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం. మన విశ్వాస యాత్ర జీవితం ఎలా ఉన్నది, మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నది అనేటువంటిది మనము క్రీస్తు వాక్యపు వెలుగులో మనం మరి ఎట్లన్నాడు ఆయన, మీ యందు నేను నిలుచుకుంటున్నాను. కాబట్టి నా యందు నిలిచి నేను కూడా ఉండుడి, మీ యందు నేను కూడా నిలిచిందును. అందుకనే సమయకు ఆయన అంటున్నాడు, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఫలించాలంటే, ఒక చెట్టు వృద్ధి చెందాలంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, ఒక మరి కాపురం నిలబడాలన్నా ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయా సమస్యలు వస్తూ ఉంటాయి. లోకంలో అనేకమైనటువంటి పరిశోధన సాతాను తీసుకొస్తాడు. అయినా కూడా నీవు కూడా నిలిచి ఉండాలి. వాటన్నిటిని కూడా మనము ఎదిరించాలి. కాబట్టి ఈరోజు మన వర్తమానం ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా మనము రాకడి వరకు కూడా మనం నిలిచి ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడో మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ప్రభు రాకడ వరకు కూడా మనము ఆయనలో నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించలేమండి. ఆయనలో ఫలించాలంటే నిలిచి ఉన్నప్పుడే, ఆయనలో స్థిరంగా ఉన్నప్పుడే, ఆయనలో విశ్వాసం ఉన్నప్పుడే, ఆయనకి నమ్మకం ఉన్నప్పుడే, ఆయనలో యథార్థంగా ఉన్నప్పుడే మనము ఫలిస్తాం. కానీ లేకపోతే అంత మాత్రం ఫలించలేము. కాబట్టి నా సొంత తెలివితేటలతో నేను ఫలిస్తానులే అనుకుంటున్నాను కానీ అవి చిల్లు జేబులు వేసినట్టే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు చూస్తే క్రీస్తులో నిలిచి ఉండి అనేటువంటి మాటను మన భాగానికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఆ మాటను ఎక్కడ చదివాను, యోహాను రాసిన మొదటి పత్రికలో చదివాను కదా. ఆ మాటను ఒకసారి మనం పెడదామండి. కాబట్టి దానికి సంబంధించి మనము మరి దానికి ఆధారంగా మనము మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యంలో ఏమని మాట్లాడుతూ వస్తున్నారంట, కాబట్టి చిన్న పిల్లలారా. అప్పుడు మనం ఏం బోధిస్తున్నాడు ప్రభువు? కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు అంటే ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఆయనకి పరలోక రాజ్యం వచ్చినప్పుడు,
ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఎలా ఉండాలంట? సిగ్గుపడక. ఆయన ఎదుట మనము సిగ్గుపడక ఎలా ఉండాలంట? ధైర్యము కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. రెండవది ఆయన యందు మనము నిలిచి ఉండాలి. సిగ్గుపడమాట. ధైర్యం లేకపోతే సిగ్గుపడతాం కదా, అవునా కదా? కాబట్టి సిగ్గు ఎప్పుడు వచ్చిందంటే మనము ఏదైనా తప్పు చేసినప్పుడే మనం సిగ్గుపడతాం. కాబట్టి మనకు తప్పు చేయనప్పుడు మనకు అంత మాత్రం కూడా సిగ్గుండదు. మన ధైర్యంగా చెప్తాం, నీ సాక్ష్యం చెప్తాను అంటారు. దానికి కారణం ఏంటంటే వారిలో యథార్థత. కాబట్టి ప్రభువుని శ్రీకృష్ణ నీ నా యొక్క యథార్థతను చెప్పిన వారు, ఆయన నీ నా యొక్క నమ్మకత్వాన్ని, నీ నా యొక్క విశ్వాసాన్ని చూసేవారు మన ప్రభువుని శ్రీకృష్ణవారు. కాబట్టి నీ నా విశ్వాసం ఏ మేరకు ఉన్నది, ఏ పరిమాణంలో ఉన్నది అనేటిది నన్ను కూడా పరిశీలన చేసేది దేవుని వాక్యం. కాబట్టి సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ధైర్యంగా ఆయనను నిలిచి ఉన్నాడు. కానీ అధైర్యస్తులుగా, భయస్తులుగా మీరు ఉండమాకండి. ధైర్యంగా ప్రభువుని ఎదుర్కొంటారు. ప్రభు ఈ సమయంలో వచ్చినా కూడా, ప్రభు నేను నీతో వస్తాను, నేను ఐఆమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను, నాకు ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవని ప్రభుత్వం మనం చెప్పగలుగుతాం. కాబట్టి ధైర్యం లేకపోతే ఏం చేద్దాము? రేపు వస్తాను, మాకు వస్తానని కుదరదు. కాబట్టి ప్రభు రాకడ వరకు కూడా మనము ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుగా పరిచేవారు. అక్కడ మనం పరిశీలించుకున్నాం. రెండో వాక్యం కూడా చెప్పి మరి రెండోది కలిస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, ఆ మాటలు కూడా మనం చూస్తాము. మొదటి పత్రిక 5:23 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 చూస్తున్నారా? ఆ మాట కూడా మనం మరి దేవుని సన్నిధిలో కాబట్టి సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. కాబట్టి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును. ప్రభు రాకడ వరకు మనం ఎలా ఉండాలంట? నిందారహితంగా మనం ఎలాంటి అరమరికలు ఉండవు. కాబట్టి ప్రభు రాకడ వరకు కూడా రెండో తరపు ఏంటంటే ప్రభు నిందారహితమైన జీవితం కలిగి ఉండాలి. హెచ్చరిక వర్తమానంలో నిందారహితమైన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం వెలుగులో మీకు అందిస్తున్న మాటలను కూడా ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలే నేను మీకు చెప్తున్నాను, కానీ బయట విషయాలు ఏవి కూడా చెప్పలేదు, చెప్పను కూడా. కాబట్టి ప్రభువుని శ్రీకృష్ణ వారు మరి మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేవాడు ఆయన. నీలో నాలో ఏదైనా లోపం రావచ్చు, అపరిశుద్ధత, కాబట్టి లోపం రావచ్చు, ప్రవేశించవచ్చు. అయితే మరి మనల్ని మనం పరిశీలించుకుని సంపూర్ణముగా పరిశుద్ధముగాను మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను ఒకటి, రెండవది సంపూర్ణముగా ఉన్నట్లు, మూడవది ఏంటంటే కాపాడబడును. కాబట్టి మన అట్టి విధంగా మన హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు రాకడ వరకు కూడా, మన పోకడ వరకు కూడా మన ప్రభువుకి మనం నిందారహితంగా జీవించినప్పుడు, ప్రభు మరి ఈ లోకం ఇచ్చినప్పుడు ప్రభు నిన్ను నన్ను బలా మంచి దాసుగా నాయకుడికి రమ్మని ఆయన దేవదూతలు ఎదురించి నిన్ను నన్ను కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. అలాగే ఆయనకి మనం నిందారహితంగా లేకుంటే నీ కొరకు ఎవరు కూడా ఎదురుదారు ఎక్కడికి కూడా తీసుకెళ్ళారు, మరి వచ్చి ఆ నరకాన్ని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి ఉన్నటువంటి నరకంలో ఉన్నటువంటి వారు నీ దారి ఈ దారి కాదు, నువ్వు ఈ దారి. అందుకని మనకు రెండే రెండు దారులు, పరలోకము, రెండవది నరకం.
కాబట్టి ఏ దారి కావాలో ఈ మధ్యాహ్న కాలం నువ్వు తెలుసుకో. కాబట్టి ప్రభు బలలో ప్రవేశించబోయే ముందు ప్రభు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు రాకడ వరకు కూడా నిందారహితముగా ఉండండి. కాబట్టి ఈ విధంగా మనం జీవించాలి అని నిందారహితమైన జీవితం కలిగి ఉండాలి. నిందారహితమైన బ్రతుకు మనం కలిగి ఉన్నామా లేదా అని మనము పరిశీలించుకోవాలి. వాక్యం మీరులో పరిశీలించుకోండి. ఎవరో వచ్చి మనం పరిశీలించాల్సిన లేదు, పరీక్షించాల్సిన పని అంతకుండా కూడా లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం వాడు భయంతో భక్తితో మెడకుతో మనము మరి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడ మీ ఆత్మీయ జీవము శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాకడ నిందారహితంగా సంపూర్ణంగా ఉన్నట్టు కాపాడబడుగాక. కాబట్టి అప్పటి వరకు కూడా మనం మన యొక్క ఇచ్చినటువంటి రక్షణ మనం కాపాడుతున్నాం. రక్షణ వదిలిపెడితే ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి రక్షణ మనము మరి చక్కగా మనం కాపాడుకోవాలి. ఎవరైనా మనకి ఏదైనా డబ్బులు ఇచ్చారనుకో, ఏదైనా వస్తువు ఇచ్చారనుకో, బంగారం ఏదైనా దాయమని మరి ఎంత జాగ్రత్తగా రాస్తాము, మరి వాళ్ళకి అప్పు ఇచ్చేదాకా కూడా. కాబట్టి అలాగే అంతగానే ఎక్కువగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణని నేను కూడా భయంతో భక్తితో ఆ రక్షణ మనం కోల్పోకుండా ఆ రక్షణ మనం కాపాడుకుంటే ప్రభు వచ్చినప్పుడు నిన్ను కూడా ఆయనతో తీసుకువెళ్ళడానికైనా సిద్ధపడేటువంటి వాడుకుంటారు. కాబట్టి నా అంశం ఏంటంటే ఈరోజు క్రీస్తు రాకడ వరకు కూడా స్థిరంగా నిలుచుకుండండి. రెండవది నిందారహితమైనటువంటి జీవితము కలిగి ఉండాలండి. రెండు హెచ్చరికలు ఈరోజు ఇస్తున్నాం. మరి ప్రభు చిత్తం మీద కొన్ని హెచ్చరికలు కూడా మరి వచ్చే వారం మన సమయం కూడా కొనసాగుతాం. సమయం 2 గంటలు దాటిన కనుక మనం ఇప్పుడు మనం బలవర్తమానం విన్నాము. మనం సరి చేసుకునే నిమిత్తం మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మనం నిందారహితంగా ఉన్నామా, ఆయనలో తెలుసుకున్నామా లేదా అని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మనం బలలో ప్రవేశిస్తాం.